సో ఆ ఒక్క సినిమా ఫ్లాపు ఇద్దరు మెగాస్టార్ల సినిమాలు 150 సినిమాలు క్యాన్సిల్ అయినాయా? రామ్ తర్వాతనే ఈ సినిమాలు. అదే రామ్ తర్వాత నేను చెప్పేది. రామ్ ఫ్లాప్ అయిన తర్వాత, ఫ్లాప్ అయిన చాలా కాలం తర్వాత, దానికి సంబంధం లేదు. చిరంజీవి గారి సినిమా ఎక్కపడం కంటే రకరకాల కారణాలు డిలే అయింది. ఇది ఓకే, డిలే అయిపోయి ఇంకా ఫైనల్ లాస్ట్లో పార్టీ పెట్టడము, పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ టాగూర్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత ఈ కథ మర్చిపోయారు. అంతే తప్ప దాని రీజన్ లేదు. కానీ చాలా మంచి సినిమా, అది మంచి కథ. అది కరెక్ట్గా పార్టీ పెట్టడానికి ముందు అనమాట. ఇప్పటికీ ఉందా ఆ సబ్జెక్టు? ఉంది. విజయకాంత్ గారు ఏంటంటే ఆ పార్టీ ఆయన ఎలక్షన్ పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయ్యాడు, పార్టీ నిర్మాణం ఉండగా ఇక పిలిపించుకొని చెప్పించుకున్నాడు కదా. రజనీకాంత్ గారికి ఒక కావేరీ కథ చెప్పాను నేను. చెప్తే చాలా బాగుంది ఇది కథ, నేను చేయను అన్నారు. మోహన్ బాబు గారు ఆయన నేను ఇప్పుడు ఈ కథ చేస్తే కర్ణాటకను తమిళనాడు 2 చోట్ల ఇష్యూస్ వస్తాయి, వద్దొద్దు ఇలాంటి కాన్సెప్ట్ చేయను అన్నారు. భద్రాచలం తర్వాత శ్రీహరి, నేను, విజయకాంత్ గారు ముగ్గురం, ఆయన భద్రాచలం ఇక్కడే చూశాడు, ప్రసాద్ ల్యాబ్లో చూశాడు. బాగా క్లోజ్గా ఉండే ఆయన, ఎప్పుడు షూటింగ్కి వచ్చినా నేను శ్రీహరి ఆయనతోనే ఉండేవాళ్ళం. సో శ్రీహరి అన్నాడు, ఇట్లా రజనీకాంత్ గారు కథ చెప్పాడు చిన్నోడు, ఆయన నేను చేయను అన్నాడు అని అంటే ఏం కదా అన్నాడు. లైన్ చెప్పాను, చాలా బాగుంది నేను చేస్తా అన్నాడు. ఆయన చేస్తున్నాడు. తర్వాత మనం ఈ తవసి అని ఒక సినిమా అడిగాడు నన్ను, ఆ కథ తర్వాత చేద్దాం, తవసి చేయమన్నాడు రీమేక్. సరే చేద్దాం ప్రిపేర్ అవుతుంటే ఈ భద్రాచలం స్టార్ట్ చేయబోతున్నాం. శ్రీ అన్నాడు, ఇది ఎట్లా అమ్మా లేదా అన్నాడు. సరే చెప్పి వదిలేని తవసి ఎవరితో చేసుకోండి, నేను భద్రాచలం చేస్తున్నాను శ్రీహరితో అంటే ఆయన ఉదయం కనిపెట్టి చేసుకున్నాడు. ఓకే. సో ఆ తర్వాత వచ్చి భద్రాచలం సినిమా చూశాడు, సినిమా చూసి అంతా అయిపోయి మళ్ళీ చేద్దాం అన్నాడు. ఆయన తర్వాత ఆయనకు గుర్తొచ్చి 150th సినిమాకి పిలుచుకున్నాడు. ఓకే. పిలిచి నువ్వు అప్పుడు ఆ కథ చెప్పావు కదా ఇప్పుడు చేద్దామని పార్టీ లీడర్లు అందరూ వచ్చి కథ విన్నారు. వినేసి ఆ కథ చెప్పగానే అందరూ ఎగ్జైట్ అయిపోయి చాలా బాగుంది ఇది అని వాళ్ళు అసలు ఈ విజయకాంత్ గారి కంటే వాళ్ళే ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు హోటల్ ఉంది, 100 feet రోడ్లో ఒక హోటల్ ఉండేది, అక్కడనే పెట్టారు నన్ను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన వాకింగ్కి వస్తాడు అక్కడికి. రేపు మాట్లాడతాను వచ్చి అన్నాడు. సరే అన్న. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా వేరే కథ ఏమిటి చెప్పన్నాడు. అదే ఈ కథ కదా మీరు చెప్పన్నాను. అందరు పార్టీ నాయకులంతా కూడా ఎలక్షన్కి 6 నెలల ముందు రిలీజ్ అయ్యేటట్టు ఈ సినిమా చేద్దాం అంటున్నారు, ఎలక్షన్కి ఉపయోగపడుద్ది నాకు, వేరే కథ అయినా చెప్పు. నా దగ్గర అయితే యాస్టిదే కథలే అంటే నువ్వు ఏదైనా లైన్ చెప్పేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నువ్వు 6 అయినా 10 రోజులు ఇక్కడ ఉండాల్సింది అన్నాడు. అంత పుట్టదన్న, అంత ఈజీ కాదు అదంటే, లేదు నువ్వు లైన్ చెప్పి వెళ్ళి అన్నాడు. సరే ఆలోచిస్తామంటే 3వ రోజు నాలో ఫ్లాష్ అయింది. వాకింగ్కి వచ్చినప్పుడు పైకి వచ్చి అలా అనుకునే వాళ్ళం, పనిలో ఉన్నానని ఏమైనా అయిపోయింది. ఆయన నెక్స్ట్ టైం ఆ రోజు వచ్చినప్పుడు అన్న ఓ లైన్ ఫ్లాష్ అని చెప్పాను. ఏంటంటే 10 నిమిషాలు చెప్పాను, ఇది బాగుంది అన్నాడు. పల్నాడు వాళ్ళకి చూసాను అన్నాడు. నేను చూడలేదన్నాను. ఎంజీఆర్ గారు రాజకీయాలకు వెళ్ళే ముందు ఆ సినిమా చేశాడు, పల్నాడు వాంగి అని, దోంకే భారత్ కాన్సెప్ట్ అది. ఓకే. నీ కథ ఆ కథకు దగ్గరగా ఉంది. ఆయన రాజకీయాలకు వెళ్ళే ముందు అదే కథ చేశాడు. ఓకే. నేను ఈ కథ చేస్తాను, దీన్ని డెవలప్ చేయి, ఇట్లా రైటర్స్ని పెడతాను అని అన్నాడు. అంటే సరే అన్నాను. కానీ నాకు ఇక్కడ రైటర్స్ వద్దన్నా, నేను కుక్డ్ అప్ స్టోరీస్ చేయను, నేనే తయారు చేసుకుని ఏదైనా అవసరమైతే రైటర్ని పిలుచుకుంటాను తప్ప నేను 10 మందిని కూర్చోబెట్టుకుని చేసే అలవాట్లేదు, నేను హైదరాబాద్ వెళ్ళి చేసుకుంటానని చెప్పి ఇటుకు వచ్చాను. నా సింగళం రమేష్ బాబు ఉన్నాడు కదా, తను ప్రొడ్యూస్ చేస్తాడు, ఆయనకి అడ్వాన్స్ ఏదో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకటేశ్వరరావు గారు ఆయనతో కలిసినప్పుడు ఇట్లా కాన్సెప్ట్ అనుకున్నానని క్యాజువల్ చెప్తే ఇది చిరంజీవి గారు కథ అడుగుతున్నారు ఆయన నెక్స్ట్ డే మన ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఓకే. ఆయన చాలా బాగుంది శంకర్, ఈ సినిమా చేద్దాం అన్నాడు, డెవలప్ చేయమన్నారు. సరే డెవలప్ చేసి ఇద్దరికి పనికి వస్తుంది కానీ నేను అనుకున్నాను యాక్చువల్గా. ఈలోపు మనం ముందు చేసేద్దాం అనేసి ఆయన వేరే సినిమాలు 148 సినిమాలు 49 ఇంకా ఫినిషింగ్లో ఉన్నాడు. చిరంజీవి గారు అయిపోయింది 150కి రెడీగా ఉన్నాడు. ఇట్లా మరి అది చేస్తానంటే సరే చేసి రమ్మన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డిలే అయింది, ఇంకా పార్టీ పెట్టడం ఇంకా అట్లా మర్చిపోయాడు. అది ఆ సినిమా చేస్తే ఈయన కూడా రాజకీయాలకు ఉపయోగపడేది. అది చాలా ఆయనతో కూడా చెప్పాను, అది సినిమా చేస్తే బాగుండేది అన్నాను. అది కంప్లీట్ పొలిటికల్ ఇది ఉంటుంది, ఇప్పటికీ కాంటెంపరీగా ఉంటుంది. రాజకీయాల్లో ఎలాంటి మార్పు లేదు కాబట్టి ఇప్పటికీ అది కాంటెంపరీగానే ఉంటుంది.